హిందూ నూతన సంవత్సరపు మొదటి పూర్ణిమ ఏప్రిల్ 12న వస్తుంది. ఇది సనాతన ధర్మంలో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. పురాతన నమ్మకాల ప్రకారం ఈ రోజు కొత్త ఆధ్యాత్మిక చక్రానికి నాంది పలుకుతుంది. ప్రపంచంలో తాజా సానుకూల శక్తి ప్రవహించే సమయం. ఈ రోజున విష్ణువును పూజించడం వల్ల ఆనందం, సంపద మరియు శాంతి లభిస్తాయని నమ్ముతారు. ఈ సంవత్సరం ఈ రోజు మరింత శక్తివంతమైనది, ఎందుకంటే ఇది హనుమాన్ జయంతి రోజున కూడా వస్తుంది. అందువల్ల ఈ పవిత్రమైన రోజున శ్రీమందిర్ పూజా సేవ, విష్ణు రూపాలలో ఒకటైన వెంకటేశ్వర స్వామి పవిత్ర గృహమైన తిరుపతి తీర్థక్షేత్రంలో సత్యనారాయణ వ్రతం మరియు ధన్వంతరి యజ్ఞాన్ని నిర్వహిస్తోంది. తిరుపతి శతాబ్దాలుగా భక్తికి కేంద్రంగా ఉంది. ఇక్కడ లెక్కలేనన్ని భక్తులు తమ కోరికలను నెరవేర్చుకున్నారు. ఇక్కడి దైవీక శక్తి ఎంత బలంగా ఉందంటే ఈ ప్రదేశంలో చేసే ఏ పూజ అయినా చాలా రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. విష్ణుమూర్తి స్వయంగా వివరించిన సత్యనారాయణ కథ సంపద, సామరస్యం మరియు విజయాన్ని తెస్తుంది. ఆరోగ్య దేవతకు అంకితం చేయబడిన ధన్వంతరి యజ్ఞం వైద్యం, తేజస్సు మరియు రక్షణను ప్రేరేపిస్తుంది. ఈ ఆలయంలోని అనుభవజ్ఞులైన పండితులు మీ పేరు మరియు గోత్రంలో ఈ పూజ యొక్క ఆచారాలను నిర్వహిస్తారు. పూజను బుక్ చేసుకున్న తరువాత పూజ ప్రారంభమయ్యే ముందు మీరు బుకింగ్ పేజీలో అవసరమైన మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. పూజ పూర్తయిన తరువాత అదనపు ఖర్చు లేకుండా మీ పూజా బుకింగ్లో భాగంగా పూజా వీడియో మరియు దైవిక ఆశీర్వాదం బాక్స్ మీకు పంపించబడతాయి. శ్రీమందిర్ పూజా సేవను 3 లక్షలకు పైగా భక్తులు విశ్వసిస్తారు. పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నందున ఈరోజు మీ పూజను బుక్ చేసుకోండి.